నమస్తే టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గోంగూర రోటి పచ్చడి. ఇంగ్రీడియంట్స్ గోంగూర పచ్చడి కాబట్టి ఖచ్చితంగా గోంగూర కావాలి, పచ్చడి కాబట్టి పచ్చిమిరపకాయలు కావాలి, ఇంకా ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఉప్పు, ఎల్లిపాయలు అంటే వెల్లుల్లి, ఇవన్నీ కూడా నూనె, తాలింపుకి ఇవన్నీ మనకు కావాలి. నెక్స్ట్ ఇవి కడిగినటువంటి గోంగూర ఆకు ఇది. తర్వాత వేడి పెనం మీద రొట్టె పెనం మీద మనము ఫస్ట్ ముందుగా ఇవి పచ్చిమిర్చి వేయించిన తర్వాత ఆకు పైనుంచి మనం వేయాలి, కవర్ చేయాలి పచ్చిమిర్చిని. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఫస్ట్ మనము పచ్చిమిర్చి సాఫ్ట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇవి కొద్దిగా వేడి అయిన తర్వాత మనము ఆకు పైనుంచి వేస్తాము. ఆ పైనుంచి మళ్ళీ ఉల్లిగడ్డలు, తర్వాత వెల్లుల్లి, ఇవన్నీ కూడా అంటే అదే ఎల్లిపాయలు ఇవన్నీ వేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి మనము వాటిని కుక్ చేసినప్పుడు మంచి అరోమా మనకు వస్తుంది. అరోమా అంటే ఏంటి అని అంటే మంచి సువాసన, అంటే ఆ యొక్క గోంగూర యొక్క పుల్లటి వాసన ఇవి చాలా బాగుంటుంది. తర్వాత ఇవి ఆకులు ఇవన్నీ వేసి మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తీసి మనము కొద్దిగా ఉప్పు వాటికి మనం యాడ్ చేసి మిక్సర్ జార్లో తీసుకొని కచ్చాపచ్చాగా మనము గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకునేటప్పుడు తాలింపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో మన పోపు గింజలు అని అంటే తెలుగువారికి అందరికీ తెలిసినటువంటివి ఏంటివి అని అంటే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆ తర్వాత మినపగుళ్ళు ఇవన్నీ కలిపి మనము శనగబ్యాళ్ళు ఇవన్నీ కూడా కలిపి పెట్టుకుంటాం కదా. కొద్దిగా పోపు వేసి ఆ పోపు తర్వాత ఎల్లిపాయలు అంటే వెల్లుల్లి ఇలా బొడ్లు కొట్టి వేసినప్పుడు అంటే ఇలా వాటిని కింద మనము బండకిలా క్రష్ చేసి లేదా వాటిని బండకేసి గట్టిగా కొట్టి వాటిని మనం నూనెలో వేస్తే వచ్చేటువంటి దాన్ని లోపల నుంచి వచ్చే ఆయిల్ ఈ మన ఆయిల్లో తాలింపు ఆయిల్లో కలిసినప్పుడు ఒక మంచి చక్కటి సువాసన వస్తుంది. అది చాలా బాగుంటుంది. తరువాత మన అవి వెల్లిపాయలు వేగిన తర్వాత మనము అది బంద్ చేసేటప్పుడు తాలింపు బంద్ చేసేటప్పుడు మనము కరివేపాకు, కొంచెము డ్రైడ్ రెడ్ చిల్లీ మనం యాడ్ చేస్తాము తాలింపుకి. ఆ తర్వాత పైనుంచి మన యొక్క పచ్చడి కచ్చపచ్చగా నూరు పెట్టుకున్నటువంటి పచ్చడిని మనం యాడ్ చేసుకుంటే అంతే, చక్కటి నోరు నుంచేటువంటి తెలుగు వాళ్ళకందరికీ ఇష్టమైనటువంటి గోంగూర రోటి పచ్చడి రెడీ అవుతుంది. సో అందరూ ఎంజాయ్ చేయండి చేసుకొని. అందరికీ తెలిసిందే, కానీ రోటి పచ్చడి అనగానే రోలే కావాలి అనుకుంటారేమో అని రోలు లేకుండా కూడా మిక్సర్ జార్లో కూడా మనం కచ్చపచ్చగా నూరుకున్నప్పుడు అది రోటి పచ్చడి లాగానే ఉంటుంది. ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో మనం రోటి పచ్చళ్ళతో మనం ఉండలేము, కానీ ఆ యొక్క రుచులను కూడా మనము తెచ్చుకోవచ్చు, ఆ రుచులను కూడా మనం ఆస్వాదించవచ్చు. దయచేసి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఇంకా పచ్చడి చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎండ్.